యు సే రిమెంబర్ దిస్. క్రీస్తు తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని ఆ మహిమను విడిచి హీఈస్ ద డార్లింగ్ ఆఫ్ హెవెన్. రిమెంబర్ దాట్, హీఈస్ ద డార్లింగ్ ఆఫ్ హెవెన్. నేను అది ఎంతగా గమనిస్తానంటే, ఇప్పుడు నా బిడ్డలు ఉన్నారు నా ఇంట్లో కానీ నా చుట్టూ కానీ నా ఎవరైనా వారికి నా అంటే నేనంటే గౌరవం ఉంది, కానీ నా బిడ్డలు చూస్తే అందరికీ హాయ్ 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 నాకు అనిపిస్తూ ఉంటుంది. పరలోకంలో యేసుప్రభు ఎట్లా ఉండేవాడు? అందరు డార్లింగ్ కదా, అందరు లవర్ కదా. ఆయన నేను వెళ్తాను నాన్న, నేను పెడతాను ప్రాణం. ఎందుకు? ఎందుకంటే ఆయన నిన్ను చూసుకున్నాడు కాబట్టి. నా వ్యక్తి, నా సొత్తు, నా ప్రజలు, నా వారు, నా కొరకు నాది నేను రిడీమ్ చేసుకుంటా. ఐ విల్ లే డౌన్ మై లైఫ్ టు రిడీమ్. దట్ ఈస్ వాట్ జీసస్ క్రైస్ట్ హస్ డన్. చూసి నన్ను యవ్వన కాలంలో ఎందుకో నన్ను ఎంతగానో పాడేటప్పుడు ఎందుకో ప్రభు అని ఏడ్చేవాడిని. బట్ ఆయన ప్రేమ ఎక్కువ తెలుసుకుంటూ ఆయనతో సంబంధం ఎందుకు కాదు. తల్లి అయినా మరచినేమో కానీ నేను నిన్ను, మీరు నా బిడ్డలు, మీరు నా సొత్తు, నేను ఎట్లా మర్చిపోతాను? మీరు నా వారు, యువర్ మై లవర్, యువర్ మైన్, ఐ లవ్ యూ, ఐ గివ్ మై లైఫ్ ఫర్ యూ, హౌ కెన్ ఐ లీవ్ యూ? దట్ ఈస్ ద ఫైట్ యేసు ప్రభు చేసింది. ఆ రోజు చేసి ముగిస్తే మాత్రం కాదండి, ఆ రోజు మహిమను విడిచి, ఆ దూతల సమూహాన్ని విడిచి, నరరూపధారిగా దిగి వచ్చి, దీనుడిగా ఆ పశువుల పాకలకు వచ్చి నిన్ను ధనవంతుడిగా చేస్తానికి, నిన్ను గనుడిగా చేస్తానికి, నిన్ను దేవుని బిడ్డగా మారుస్తానికి, నీ జీవితంలో బ్రతుకునిస్తానికి ఆయన తగ్గించుకుని ఆయన వచ్చి 30 సంవత్సరాలు దాగి ఉండి అన్ని విషయంలో శోధించబడి ఏ ఒక్క నేరము లేని వాడిగా 3.5 సంవత్సరాలు ఎందుకు వచ్చాడో చేసి ముగించి పోతూనే ఉన్నాడు. He has done what he has supposed to do.